హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వారం జరిగిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అన్నిటిని కూడా ఒక వీడియోలో రివైన్ చేద్దాము. సో నేను ఎలా చదువుతున్నానో మీకు చూపించబోతున్నానండి. సో నా చదివే విధానం ఏంటిది, డైలీ నా వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకొని కరెంట్ అఫైర్స్ అన్ని కూడా ఒక దగ్గర నోట్ చేసుకొని వీక్లీ ఎలా రివిజన్ చేస్తానో మీకు చూపించబోతున్నానండి. సో మనం ఇక్కడ స్టార్ట్ చేద్దాము. సో ఫస్ట్ శాంతి విజన్ ముఖ్య ఉద్దేశం ఏమిటి? దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే యుఎన్ఎస్సి యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్స్లో 2028-29 సంవత్సరంలో తాత్కాలిక సభ్యదేశంగా స్థానం కోసం ఇండియా ఎంపిక చేయడం అనమాట. ఇక్కడ శాంతి క్యాంపెయిన్ లాంచ్ చేసింది భారత విదేశాంగ మంత్రి జయశంకర్. శాంతి అంటే ఏంటిది? ఇక్కడ సెక్యూరింగ్ హాలిస్టిక్ అడ్వాన్స్మెంట్ త్రూ నార్మ్స్, ట్రస్ట్ అండ్ ఇంటిగ్రిటీ. శాంతి అంటే సెక్యూరింగ్ హాలిస్టిక్ అడ్వాన్స్మెంట్ త్రూ నార్మ్స్, ట్రస్ట్ అండ్ ఇంటిగ్రిటీ. యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో పర్మనెంట్ మెంబర్ కంట్రీస్ 5 ఉన్నాయి ప్రెజెంట్. ఎలక్టెడ్ మెంబర్స్ వచ్చేసి 10. ఇవన్నీ కూడా నాన్ పర్మనెంట్. ఇండియా ఇప్పటి వరకు 8 సార్లు యుఎన్ఎస్సిలో తాత్కాలిక సభ్యదేశంగా పనిచేసింది. ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ ఇండియా సెమీకండక్టర్ మిషన్ ప్రాజెక్ట్ ఎక్కడ స్టార్ట్ అయింది? వైజాగ్లోని తర్లువాడలో స్టార్ట్ అయింది. ఆంధ్రప్రదేశ్ పోర్ట్ ఎక్స్పాన్షన్ ఫేజ్ 2 ఇక్కడ 3 ఓడరేవుల విస్తరణకు 1638.52 కోట్లకు ఆంధ్రప్రదేశ్ ఆమోదం తెలిపింది. ఫస్ట్ది రామాయపట్నం పోర్టు, సెకండ్ మూలపేట పోర్టు, థర్డ్ మచిలీపట్నం పోర్టు. తెలంగాణలో AWS డేటా సెంటర్. AWS అంటే అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఫౌండేషన్. ఇది సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక్కడ భారత్ ఫ్యూచర్ సిటీలో హైదరాబాద్లో ఈ AWS డేటా సెంటర్ని స్టార్ట్ చేశారు. 2002 ఎకర్స్ ల్యాండ్ భారత్ ఫ్యూచర్ సిటీలో మన దీనికి ఎలకేట్ చేశారు. 98 crores ఏమో చందన్ వెల్లి అనే ప్లేస్లో ఈ AWS డేటా సెంటర్ కోసం ఎలకేట్ చేశారు. టోటల్ బడ్జెట్ వచ్చేసి 125 crores. నాబార్డ్ అండ్ NSDC ఈ రెండు కలిపి మనకి గ్రామోద్యమం అనే ఒక ఇనిషియేటివ్ని తీసుకొని వచ్చారు. ముఖ్య ఉద్దేశం ఏంటి? గ్రామీణ ప్రాంతాల్లో యువతను పారిశ్రామికవేత్తలుగా తయారు చేయడం. NSDC అంటే నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్. నాబార్డ్ 1982లో ఎస్టాబ్లిష్ చేశారు. నాబార్డ్ అంటే నేషనల్ అగ్రికల్చరల్ బ్యాంక్ ఫర్ రూరల్ డెవలప్మెంట్. దీని యొక్క చైర్మన్ KV షాజీ. ఈ ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ చేసేది ఇన్స్టిట్యూట్ ఫర్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్. గ్రామోద్యం అనే ఒక ఇనిషియేటివ్ని నాబార్డ్, NSDC ఈ రెండు ఆర్గనైజేషన్స్ కలిపి స్టార్ట్ చేశాయి. దీన్ని ఇంప్లిమెంట్ చేసేది ఇన్స్టిట్యూట్ ఫర్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్. పారాక్వాట్ గడ్డి మందుపై దేశవ్యాప్తంగా నిషేధం విధించడం జరిగింది. దీనికి విరుగుడు లేదు. ఇది ముఖ్యంగా గడ్డిని నాశనం చేయడానికి ఉపయోగిస్తారు. పంట మొత్తం పండిన తర్వాతకి గడ్డిని మొత్తం నాశనం చేయడానికి పారాక్వాట్ గడ్డి మందుని ఉపయోగిస్తారు. దీన్ని కీటకనాశన చట్టం 1968 ప్రకారం ఈ రసాయనాన్ని తయారు చేయరాదు, అమ్మరాదు, ఎక్స్పోర్ట్ చేయరాదు, ఇంపోర్ట్ చేయరాదు, ఎక్కడికి డిస్ట్రిబ్యూట్ చేయరాదు అనేసి స్ట్రిక్ట్ రూల్స్ అనేసి తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ ఇండెక్స్ ఆఫ్ సర్వీస్ ప్రొడక్షన్ ISP సేవా సూచి అనేది ఇండియాలో తొలిసారిగా ఫస్ట్ టైం స్టార్ట్ చేశారు. ఫస్ట్ టైం ఇండియాలో సేవా సూచిని విడుదల చేయడం జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ మంత్రిత్వ శాఖ వారు ఈ ISPని విడుదల చేశారు. ఈ ISPని ఏప్రిల్ మంత్లో విడుదల చేయడం జరిగింది. ఇందులో 11 ఉపసేవా రంగాలు ఉన్నాయి. నెక్స్ట్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ఫస్ట్ మిషన్ను ప్రారంభించిన భారత సంతతికి చెందిన నాసా వ్యోమగామి అనిల్ మేనన్. ఫస్ట్ ఇండియన్ స్పేస్ స్టేషన్ మిషన్లో ప్రారంభించిన భారత చెందిన నాసా వ్యోమగామి అనిల్ మేనన్. వ్యోమ నౌక పేరు సోయాజ్ MS-29 సోయాజ్. ఇది రష్యాకు చెందినది. ఎక్కడి నుండి వెళ్ళారు? కజకిస్తాన్లోని బైకనూర్ కాస్మోడ్రోమ్. వెళ్ళిందేమో కజకిస్తాన్లోని బైకనూర్ కాస్మోడ్రోమ్ వెళ్ళిందేమో కజకిస్తాన్ నుంచి. స్టార్ట్ చేసిందేమో నాసా వాళ్ళు. అందులో మన భారత వ్యోమగామి అనిల్ మేనన్ ఉన్నారు. ఇతనితో పాటు రష్యాకు చెందిన ఇద్దరు ఆస్ట్రోనాట్స్ కూడా వెళ్ళారు. రష్యాకు చెందిన ఇద్దరు ఆస్ట్రోనాట్స్ డుబ్రోవ్ అన్నాకికినా. ISS ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లోకి వెళ్ళిన మొదటి భారతీయ వ్యక్తి శుభాంశు శుక్లా. ఇప్పుడు నాసా ద్వారా స్పేస్ స్టేషన్లో ఫస్ట్ మిషన్ ప్రారంభించింది అనిల్ మేనన్. ఇక్కడ ద సెకండ్ ఆర్బిట్ అనే పుస్తకాన్ని రచించింది గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా. జూన్ 2026 నెలలో అత్యధిక ద్రవ్యోల్బణం నమోదైన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఎంత? 6.15 to 6.36% నమోదైంది. జాతీయ సగటులో ఇది 4.38%. వరల్డ్ స్ట్రోక్ ఆర్గనైజేషన్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ ఆచార్య భట్టు రమేష్. వరల్డ్ స్ట్రోక్ ఆర్గనైజేషన్ ఆచార్య భట్టు రమేష్. దేశంలోనే తొలిసారిగా గుర్తించబడిన ప్రాణాంతక పక్షి వైరస్ ప్యారెట్ బోర్నా వైరస్ 4. భారత టెక్స్ట్ 2026 భారతీయ వస్త్ర పరిశ్రమను అభివృద్ధి చేయడానికి ప్రారంభించిన సదస్సు. దీని యొక్క ముఖ్య ఉద్దేశము ఎక్కడ? ఢిల్లీలోని భారత్ మండపంలో స్టార్ట్ చేశారు. జూలై 14 to 17 వరకు జరుగుతుంది. ఎవరు లాంచ్ చేశారు? టెక్స్టైల్ మినిస్టర్ గిరిరాజ్ సింగ్ లాంచ్ చేశారు. ఇది భారతదేశపు అతిపెద్ద గ్లోబల్ టెక్స్టైల్ ఈవెంట్. దీన్ని నిర్వహించే సంస్థ భారత్ టెక్స్ట్ అండ్ ట్రేడ్ ఫెడరేషన్ BTTF నిర్వహిస్తుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు PM మిత్ర స్కీమ్ కింద ఫస్ట్
పార్క్ని, ఫస్ట్ టెక్స్టైల్ పార్క్ని మనకి మధ్యప్రదేశ్లోని ధార్ అనే ప్లేస్లో స్టార్ట్ చేశారు. ఫస్ట్ ఈ టెక్స్టైల్ పార్క్ మధ్యప్రదేశ్లోని ధార్ అనే ప్లేస్లో స్టార్ట్ చేశారు. పూర్తి స్థాయి కార్యాచరణలోకి వచ్చిన పిఎం మిత్ర పార్క్ ఏంటంటే వరంగల్లోని కాకతీయ డిక్షనరీ పార్క్, తెలంగాణలోని కాకతీయ డిక్షనరీ పార్క్ ఈ ఫస్ట్ టెక్స్టైల్ ఈ పిఎం మిత్ర స్కీమ్ కింద ఫస్ట్ టెక్స్టైల్ పార్క్ పూర్తి స్థాయిలో కార్యాచరణలోకి వచ్చింది. ఫస్ట్ స్టార్ట్ చేసింది మధ్యప్రదేశ్లోని థార్ అనే ప్లేస్లో. ఇది టెక్స్టైల్కి సంబంధించింది. 31వ దివ్య కళా మేళా కోల్కతా, వెస్ట్ బెంగాల్లో జరిగింది. దీన్ని ఇనాగ్రేట్ చేసింది వీరేంద్ర కుమార్, మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్. సోషల్ వీరేంద్ర. ఫస్ట్ ఎడిషన్ ఢిల్లీలోని కర్తవ్యపథ్లో జరిగింది. కర్తవ్యపథ్లో 2022లో జరిగింది. దివ్య కళా మేళాకు సంబంధించింది. ప్రజెంట్ 31st జరిగింది. దివ్యాంగుల మార్కెటింగ్ ప్రమోషన్ కోసం ఏర్పాటు చేయబడిన ఒక దివ్య మేళా సభ. రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ యాక్ట్ 2016లో వచ్చింది. ఈ యాక్ట్ కింద దివ్య కళా మేళాను తీసుకురావడం జరిగింది. ఇండియాలో సెమీకండక్టర్ రంగంలో అత్యధిక పెట్టుబడులు పడుతున్న సంస్థ టాటా ఎలక్ట్రానిక్స్. టాటా ఎలక్ట్రానిక్స్ పెడుతుంది. ఐఎస్ఎం ఇండియా సెమీకండక్టర్స్ మిషన్లో ఫస్ట్ 1.4 ఐఎస్ఎం 1.4కి 76,000 crores ఎలకేట్ చేశారు. దీని కింద 12 ప్రాజెక్ట్స్ వచ్చాయి. ప్రజెంట్ ఐఎస్ఎం 2.4 దీని కింద 1.25 lakh crores బడ్జెట్ ఎలకేట్ చేయడం జరిగింది ఈ సెమీకండక్టర్ రంగం కోసం. భారతదేశపు మొట్టమొదటి ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఏఐ విశ్వవిద్యాలయాన్ని ప్రకటించిన రాష్ట్రం కర్ణాటక. భారతదేశపు మొట్టమొదటి నదీ గతిజ శక్తి ప్రదర్శన కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్న సంస్థ నార్వే సంస్థ. గతిజ శక్తి కైనెటిక్ ఎనర్జీ ప్రదర్శన కేంద్రం నార్వే సంస్థ ఏర్పాటు చేస్తుంది అరుణాచల్ ప్రదేశ్లో. అగ్రిమెంట్ వచ్చేసి నార్వేకి చెందిన టైడల్ సెయిల్ ఏఎస్ అండ్ సెంటర్ ఫర్ ఎర్త్ సైన్సెస్ అండ్ హిమాలయన్ స్టడీస్ 2025-35 ఇయర్ని డికేడ్ ఆఫ్ హైడ్రో పవర్గా అరుణాచల్ ప్రదేశ్ డిక్లేర్ చేసింది. డికేడ్ ఆఫ్ హైడ్రో పవర్ అరుణాచల్ ప్రదేశ్. గుజరాత్కు చెందిన ఊంజా అనే ప్రాంతంలో ఉన్న జీలకర్ర సోంపులకు జిఐ ట్యాగ్ లభించింది. గుజరాత్ ఈజ్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ క్యూమిన్. జియోగ్రఫికల్ ఇండికేషన్ ఆఫ్ గూడ్స్ రిజిస్ట్రేషన్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1999. ఇది హెడ్ క్వార్టర్ చెన్నైలో ఉంది. జిఐ ట్యాగ్ జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ ఇప్పుడు 1999లో ఎస్టాబ్లిష్ అయింది. హెడ్ క్వార్టర్ చెన్నైలో ఉంది. దీన్ని ఎవ్రీ 10 yearsకి ఒకసారి రెన్యువల్ చేయించుకోవాలి. నేషనల్ ఆయుర్వేద డే సెప్టెంబర్ 23rd జరుపుకుంటాం. 2025 నుండి స్టార్ట్ చేసాము. తెలంగాణలోని ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ చాందా అనే ప్లేస్లో 9th centuryకి 9వ శతాబ్దానికి చెందిన పార్శ్వనాథ జైన శిల్పాలు బయటపడ్డాయి. పార్శ్వనాథుడు 23వ జైన తీర్థంకరుడు. ఇతని సింబల్ వచ్చేసి పాము. 24వ తీర్థంకరుడు వర్ధమాన మహావీరుడు. ఇండియన్ గ్రే హార్న్బిల్ పక్షి. దీని యొక్క సైంటిఫిక్ నేమ్ ఒకేసిరాస్ బైరోస్ట్రిస్. ఒకేసిరాస్ బైరోస్ట్రిస్. లోకల్ నేమ్ చిలోట్రో. ఇది గిర్ ఫారెస్ట్లో 60 years తర్వాత గడిచిన 60 సంవత్సరాల తర్వాత గుజరాత్లోని గిర్ ఫారెస్ట్లో ఇది కనపడడం జరిగింది. ప్రపంచంలో ఆసియా సింహాలు కనపడే ఏకైక ప్రాంతం గిర్ ఫారెస్ట్. ఆసియా సింహాలు రెండవ ఆవాసంగా బార్దా వైల్డ్ లైఫ్ శాంచురీ గుజరాత్లో గుజరాత్లోని బార్దా వైల్డ్ లైఫ్ శాంచురీలో రెండవ ఆవాసంగా ఆసియా సింహాల ఆవాసంగా గుర్తించారు. కేరళ, అరుణాచల్ ప్రదేశ్ యొక్క రాష్ట్ర పక్షిగా హార్న్బిల్ని చెప్పుకుంటాము. ది వాయిస్ ఆఫ్ జస్టిస్ గవాయ్ స్పీక్స్. పుస్తక రచయిత బిఆర్ గవాయ్. ఎడిటర్ ఎస్ శివకుమార్. పబ్లిష్డ్ బై థామ్సన్ రీడర్స్. 52nd CJA బిఆర్ గవాయ్. ఇతను ఫస్ట్ పర్సన్ బుద్ధిస్ట్ కమ్యూనిటీ నుంచి వచ్చిన ఫస్ట్ పర్సన్, దళిత వర్గం నుండి వచ్చిన సెకండ్ పర్సన్, బుద్ధిస్ట్ నుండి వచ్చిన ఫస్ట్ పర్సన్ అండ్ దళిత వర్గం నుండి వచ్చిన సెకండ్ పర్సన్. దళిత వర్గం నుండి వచ్చిన ఫస్ట్ పర్సన్ కేజీ బాలకృష్ణ. ఫస్ట్ దళితుడు, రెండవ దళితుడు బిఆర్ గవాయ్, ఫస్ట్ బుద్ధిస్ట్ బిఆర్ గవాయ్. కామన్వెల్త్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్లో 2026 మస్కట్ ఏంటంటే మయూర్. కామన్వెల్త్ గేమ్స్ యొక్క 2026 మస్కట్ మయూర్. ఇది ఈ ప్రదేశం న్యూఢిల్లీలోని త్యాగరాజ్ స్టేడియంలో జరుగుతుంది. ఇది 22వ ఎడిషన్. 22nd ఎడిషన్. వరల్డ్ యూత్ స్కిల్స్ డే జూలై 15. థీమ్ స్కిల్స్ ఫర్ ఏ షేర్డ్ ఫ్యూచర్. ప్రపంచంలో అణుశక్తితో నడిచే మొట్టమొదటి వాణిజ్య ఉపగ్రహం ఏ కంట్రీ లాంచ్ చేసింది అంటే యుఎస్ఏ లాంచ్ చేసింది. సిటీ ల్యాబ్స్ వాళ్ళు, యుఎస్ఏకి చెందిన సిటీ ల్యాబ్స్ వాళ్ళు లాంచ్ చేశారు. ఆ యొక్క ఉపగ్రహం పేరు బోర్ అంటే బెటా వోల్టాయిక్ ఆర్బిటల్ హై రిలయబిలిటీ. ఐసీసీ హాక్ ఫేమ్లో చోటు దక్కించుకున్న 13వ భారతీయ క్రికెటర్ అండ్ 3వ మహిళా క్రికెటర్ అంజుమ్ చోప్రా. ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు, రచయిత దివంగత డాక్టర్ బివి పట్టాభిరామ్ స్మారకార్థం ఎమోస్కో బుక్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తొలి చేంజ్ మేకర్ 2026 పురస్కారం ఎవరికి ప్రదానం చేశారు? జి సతీష్ రెడ్డి, డిఆర్డీఓ మాజీ చైర్మన్ ప్రదానం చేశారు. ఏఐ సాఫ్ట్వేర్ క్రియేషన్ ప్లాట్ఫామ్ అయిన ఎమర్జెంట్ $130 million నిధులను సమీకరించడంతో యూనికార్న్ హోదా పొందింది. దీని యొక్క ప్రధాన కార్యాలయం శాన్ ఫ్రాన్సిస్కో, అమెరికాలో ఉంది. ఎమర్జెంట్ అనే ఒక ఏఐ సాఫ్ట్వేర్ క్రియేషన్ ప్లాట్ఫామ్, దీనికి యూనికార్న్ హోదా లభించింది. దీని యొక్క హెడ్ క్వార్టర్ శాన్ ఫ్రాన్సిస్కో, అమెరికాలో ఉంది.
ఇండియాస్ ఫస్ట్ హైడ్రోజన్ ట్రైన్ లాంచ్ అండర్ హైడ్రోజన్ ఫర్ హెరిటేజ్ అనే ప్రాజెక్టులో భాగంగా స్టార్ట్ చేశారు. దీన్ని డెవలప్ చేసింది చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ. హర్యానాలోని జిందల్ సోనిపట్ మధ్య ఈ హైడ్రోజన్ ట్రైన్ని స్టార్ట్ చేశారు. ఇందులో 10 బోగీలు ఉన్నాయి. దీనిని మేనేజ్ చేసేది నార్థన్ రైల్వేస్ ఈ హైడ్రోజన్ ట్రైన్ని మేనేజ్ చేస్తుంది. ఆపరేటింగ్ స్పీడ్ వచ్చి 75 km/h, మాక్సిమం స్పీడ్ 110 km/h. భారతదేశంలోనే అతిపెద్ద రైల్వే హైడ్రోజన్ స్టోరేజ్ అండ్ రిఫ్యూలింగ్ ఫెసిలిటీ ఎక్కడ ఏర్పాటు చేశారంటే జింద్లో ఏర్పాటు చేశారు. ప్రపంచంలోనే మొట్టమొదటి హైడ్రోజన్ ట్రైన్ను ఎక్కడ స్టార్ట్ చేశారంటే జర్మనీలో స్టార్ట్ చేశారు. వికసిత్ భారత శిక్షా అధిష్టాన్ బిల్లు 2025 జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఫస్ట్ లోక్సభలో ప్రవేశపెట్టారు. తర్వాతకి దీన్ని జాయింట్ పార్లమెంటరీ కమిటీ కిందకి తీసుకున్నారు. ఇది విద్యా సంస్థల స్వయం ప్రతిపత్తిపై ప్రభావం చూపుతుంది. ఈ జాయింట్ పార్లమెంటరీ కమిటీ చైర్మన్ దగ్గుబాటి పురంధేశ్వరి, ఏపీకి సంబంధించిన వ్యక్తి. మెంబర్స్ 30 మెంబర్స్ ఉంటారు, ఇంక్లూడింగ్ చైర్మన్. తెలంగాణలో ఫస్ట్ ఎకో బ్రిడ్జ్ ఎక్కడ ఆసిఫాబాద్ సమీపంలోని అడవిలో స్టార్ట్ చేస్తున్నారు. నేషనల్ హైవే 61 ఎక్స్టెన్షన్లో భాగంగా ఈ నేషనల్ హైవే 61 మహారాష్ట్ర టు తెలంగాణని కవర్ చేస్తుంది. మహారాష్ట్ర టు తెలంగాణ హైవే ఇది. భారతదేశపు మొట్టమొదటి జంతు ఓవర్ పాస్ కారిడార్ ఢిల్లీ టు ముంబై ఎక్స్ప్రెస్ వే. ఇది 12 km ఉంటుంది. రణతంబోర్ టైగర్ రిజర్వ్ మీదుగా వెళ్తుంది. రాజస్థాన్లో ఉంది. ఢిల్లీ టు ముంబై రాజస్థాన్ మీదుగా ఉన్న రణతంబోర్ టైగర్ రిజర్వ్లో స్టార్ట్ చేశారు ఫస్ట్. డీజిల్ ఏటీఎఫ్ ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్పై విండ్ ఫాల్ పన్ను పెంచింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెంచింది. డైరెక్ట్ ట్యాక్స్కి సంబంధించింది. ఎక్కువ లాభాలు వచ్చే కంపెనీస్, ఈ ఏవియేషన్ రిలేటెడ్ కంపెనీస్ ఏవైతున్నాయో వాటిపై వేసే ట్యాక్స్. అరుణాచల్ ప్రదేశ్లోని సియాంగ్ లోయలో 2 కొత్త అరుదైన ఒంటరి జీవనశైలి కలిగిన తేనెటీగ జాతుల్లో యాట్రీ అనే పరిశోధకులు కలిగి ఉన్నారు. ఈ యాట్రీ అనేది హెడ్ క్వార్టర్ కర్ణాటక సంబంధించిన సంస్థ అశోక ట్రస్ట్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఎకాలజీ అండ్ ద ఎన్విరాన్మెంట్. ఇందులో కనుగొన్న 2 అరుదైన ఒంటరి తేనెటీగ జాతుల పేర్లు వచ్చేసి ఎలాఫ్రోపోడా ట్రయాంగులేటా, ఆర్ట్రోపోడా ఆది అనేది అరుణాచల్ ప్రదేశ్లో నివసించే ఒక తెగకు సంబంధించిన పేరు ఆది. యాంటీ మెరైన్ వార్ఫీర్ నౌక పేరు మాల్వాన్. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే యాంటీ సబ్మెరైన్ ఆపరేషన్స్లో ఉపయోగిస్తారు. షాలో కోస్టల్ వాటర్లో ఉపయోగిస్తారనమాట. బిల్డ్ చేసింది కొచ్చిన్ షిప్ యార్డ్ సంస్థ, కేరళలో ఉంది ఇది. ప్రజెంట్ ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్. అగ్నికుల్ కాస్మోస్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో పరిశీలకుడుగా అంటే అబ్జర్వర్గా ఇస్రో మాజీ చైర్మన్ ఎస్ సోమనాథన్ గారు అయితే నియమితులయ్యారు. ఇది చెన్నైలోని ప్రైవేట్ స్పేస్ స్టార్టప్ కంపెనీ. ప్రత్యేకత ఏంటంటే ప్రపంచంలోనే మొట్టమొదటి 3D ప్రింటెడ్ రాకెట్ ఇంజన్ని డెవలప్ చేసింది ఈ అగ్నికుల్ కాస్మోస్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. సో ఇవి మనకి కొన్ని వీక్లీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. పరీక్షలకు సిద్ధమవుతున్న మీ ఫ్రెండ్స్ తోటి ఈ వీడియో షేర్ చేయండి. డైలీ కరెంట్ అఫైర్స్ అండ్ వీక్లీ కరెంట్ అఫైర్స్ రివిజన్ అండ్ మ్యాథ్స్ క్లాసెస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని నొక్కండి.